జేఈఈ మెయిన్ ఫలితాల్లో ముగ్గురు తెలంగాణ విద్యార్థులతో 100% తో తెలంగాణ ఫస్ట్ నారాయణదే. 4 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించిన ఎన్నికల ఫలితాలు ఫైనల్ కన్క్లూజన్ స్టేజ్కి వచ్చేసినాయి. ఇక కాషాయ దళం విజయ దుందుబి మోగించింది. ఎన్నడూ లేనంత విజయ పతాక ఎగరవేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా బెంగాల్ దంగల్లో ఒక బలమైన డబుల్ సెంచరీ కొట్టడంలో కాషాయ దళం సక్సెస్ అయింది. సో ఓవరాల్గా ఈ సక్సెస్ రేట్కి కారణం ఏంటి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. బీజేపీ సీనియర్ నేత ప్రకాష్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ప్రకాష్ రెడ్డి గారు నమస్తే అండి. ముందుగా కంగ్రాచులేషన్స్ సార్, 3 రాష్ట్రాలు మీ చేతిలోకి వచ్చేసింది. మీకు కూడా అందరు సహకారం ఇచ్చినందుకు తప్పకుండా. అసలు అందరికీ ఉన్న పెద్ద డైలమా డౌట్ ఏంటంటే బెంగాల్లో ఇది ఎలా పాసిబుల్ అయింది, అది కూడా డబుల్ సెంచరీ కొట్టేంత విక్టరీ. అంత చాలా వరకు ఎగ్జిట్ పోల్స్లో వాటిలో కూడా మిక్స్డ్ టాక్ వచ్చింది. బీజేపీ గెలుస్తుందని చెప్పిన వాళ్ళ పర్సంటేజ్ కూడా చాలా తక్కువ ఉంది. సో ఏంటిది ఈ సీక్రెట్? సార్, ఒక సీక్రెట్ ఏం లేదు. గెలుపు రహస్యం ఒకటే, సంస్థాగత నిర్మాణము, నియోజకవర్గం నుంచి నియోజకవర్గానికి, కాన్స్టిట్యూన్సీ టు కాన్స్టిట్యూన్సీ వర్కౌట్ చేయడం. అందరికీ ఆశ్చర్యం అనిపిస్తే కాన్స్టిట్యూన్సీ దీని కోసం దానికోసం అనిపిస్తే కాదు. అక్కడ మీకు చాలా స్పష్టంగా ఏ పోలింగ్ బూత్ లో ఎన్ని ఓట్లు ఉన్నాయి, గతంలో మనకి ఎన్ని వచ్చినాయి, గతంలో మనకి ఎక్కడెక్కడ ఏ నియోజకవర్గాల్లో ఓట్లు తక్కువ వచ్చినాయి, అక్కడ మనం ఏ సామాజిక వర్గం లేదా ఏ అంశం కూడా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజల అంశాలను కూడా దాన్ని ముందు తీసుకుపోవడం, నాయకత్వం అదే విధంగా పనిచేయడం, ఇవన్నీ కలిపితే సాధ్యమైంది. కాబట్టి ఒక యంగ్ లీడర్ని తీసుకున్నారు మీరు. నితిన్ నబీన్ గారికి పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన తర్వాత ఇది చాలా మేజర్ విక్టరీ. ఎందుకంటే అమిత్ షా గారికి, నడ్డా గారికి, వీళ్ళెవరికి సాధ్యం కాని విక్టరీ ఒక యంగ్ లీడర్ సాధించినట్టుగా భావించాల్సి ఉంటుందా? కాదండి, ఎందుకంటే యంగ్ లీడర్ మా అధ్యక్షుడే, దాంట్లో అధ్యక్షునికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్, అధ్యక్షునికి ఇవ్వాల్సిన అంశాలు ఉంటాయి. కానీ ఈ గెలుపు వెనకాల అజ్ఞాత వ్యక్తుల యొక్క శ్రమ, మీరు దాన్ని నేను పేర్లు చెప్పను ఇక్కడ, అజ్ఞాత వ్యక్తులు బీజేపీ జాతీయ నాయకులే, పేరు బయటికి టీవీకో మీడియాకో కనపడినటువంటి అజ్ఞాత వ్యక్తుల సంవత్సర కాలం పాటు అక్కడ చేసినటువంటి శ్రమ. 1 సంవత్సర కాలం పాటు, 1 రోజు 2 రోజులు కాదు. ప్రతి నియోజకవర్గంలో గతంలో పోలింగ్ బూత్ వారీగా ఎన్నోట్లు వచ్చినాయి, తగ్గడానికి కారణం ఏంటి? ఇప్పుడు మనం ఏం చేస్తే ఆ బూతులు మనకు వస్తాయి, ఆ బూతుల కార్యకర్తలు ఎవరు ఉన్నారు, వాళ్ళకి విశ్వాసం కలిగించడం, ఆ బూతులో లీడ్ తీసుకోవడం. అందుకోసమే మేము బూత్ జీతో దేశ్ జీతో అనేటువంటి స్లోగన్ చాలా స్పష్టంగా పనిచేసింది. అంటే బూత్ లెవెల్లో మెజారిటీ వస్తే ఆటోమేటిక్ గా అన్ని బూతుల మెజారిటీ కాన్స్టిట్యూన్సీ అవుతుంది. అయితే నేను ఒక విషయం సందర్భంగా చెప్పదలుచుకుంది, అంటే చాలా మంది సెఫాలజిస్టులు ముస్లిం మెజారిటీ 33% ఉంటుంది కదా, 35% ముస్లిం ఉన్నటువంటి బెంగాల్లో బీజేపీకి ఎట్లా గెలుస్తుంది, గిన్ని సీట్లు ఎట్లా వస్తాయి, ఎట్లా వస్తాయి అనేటువంటి ఈ డౌట్ ను మీరు మళ్ళీ రిగ్గింగ్ చేసి ఉంటారు, లేదా ఇంకోటి ఇటువంటి వాటన్నిటికీ ఒక సమాధానం చెప్పదలుచుకున్నాను. అంటే మీకు అర్థమయ్యేటట్టు, ఈవెన్ ప్రజలకు అర్థమయ్యేటట్టు మీ ద్వారా. ఇప్పుడు ఉదాహరణకు మీరు తెలంగాణనే ఎగ్జాంపుల్ తీసుకోండి. తెలుగు ప్రజల్లో తెలంగాణ అందరికి తెలుసు, తెలంగాణలో 119 సీట్లు ఉంటే తెలంగాణ రాష్ట్రంలో 12.5, 12.6% మంది ముస్లిం ఓటర్స్ ఉన్నారు తెలంగాణ సుమారుగా. ముస్లిం ఓటర్స్ లో 6% ముస్లిం ఓటర్స్ ఇన్ అండ్ అరౌండ్ హైదరాబాదే ఉన్నారు. అంటే 7 నియోజకవర్గాలు పోను, మిగిలినటువంటి నాంపల్లి కావచ్చు, లేకపోతే జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ కావచ్చు, ముషీరాబాద్ కావచ్చు, ఇక్కడిక్కడే ఉన్నారు. అంటే మిగతా 6% మాత్రమే రెస్ట్ ఆఫ్ ది తెలంగాణలో ఉన్నారు. ఈ 6%లో కూడా ఇంకొక 10 నియోజకవర్గాలలోనే వాడు 20% ఓటు ప్రభావితం చేయగలిగే వాళ్ళు ఉన్నారు. నిజామాబాద్, జహీరాబాద్, సంగారెడ్డి, కరీంనగర్, మహబూబ్ నగర్, నల్గొండ, ఇట్లాంటి నియోజకవర్గాలు. ఇవి రాజేంద్ర నగర్ కూడా అందులోకే వస్తుంది. ఇవి తీసేస్తే మిగతా 90-95 నియోజకవర్గాల్లో ముస్లిం పర్సెంటేజ్ 2% కదండి. నేను టెక్నిక్ అప్పటికి ముస్లింస్ కొంతమంది బీజేపీ కోటేస్తారు. కాబట్టి 90 నియోజకవర్గాల మిగతా లీడ్ వస్తుంది. అంటే కానీ బెంగాల్లో ముస్లిం ఓటు బ్యాంక్ కంప్లీట్ కన్సాలిడేషన్ జరిగింది. 26 నుంచి 30% టీఎంసీకే పడతాయి ఆ ఓట్లు అని చెప్పన్నారు. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ మొత్తం కన్సాలిడేట్ అయినటువంటి పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ ఎక్కువ పర్సెంట్, లైక్ ఇప్పుడు మన ఓల్డ్ సిటీ లాగా ముర్షిదాబాద్, మాల్దా, 24 పరగనాస్, ఇప్పుడు డమ్డమా ఎయిర్పోర్ట్ కూడా అలాగే వస్తుంది. ఇప్పుడు కొత్త పేరు పెట్టారు కానీ ఈ సౌత్ 24 పరగనాస్ అయితే బార్డర్ జిల్లాలు ఉన్నాయో, బంగ్లాదేశ్ సరిహద్దు నియోజకవర్గాల్లోనే ఈ మెజారిటీ ఉంది. కాబట్టి మీరు అర్థం చేసుకోండి, ఆ సరిహద్దు నియోజకవర్గాలు 50-40 తీసేస్తే మిగతా వాటిల్లో పోలరైజ్ గా 20-80 ఉంటుంది. 50-60% ఉన్నటువంటి నియోజకవర్గాలు తీసేస్తే మిగతా నియోజకవర్గాల్లో 30%, 20-25% ఉంటుంది. కొన్ని ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ది బెంగాల్ నియోజకవర్గాలలో అయితే
మీకు 10% ఉంటది. మరి ప్రభావితం అయినట్టు ఎట్లా అవుతుంది? అందుకోసం మీరు నియోజకవర్గం కరెక్ట్ గా క్యాలిక్యులేట్ చేస్తే మమతా బెనర్జీ కూడా ఆరోపించారు, ఓట్ల తొలగింపు ద్వారానే గెలుపుని ఖరారు చేసుకుంది బీజేపీ అంటున్నారు. నిజమేనా అది? ఈ విషయంలో క్లారిటీ ఇస్తాను సార్. మొత్తం బెంగాల్ ఓటు 90 లక్షల ఓట్లు తొలగించాలి. నేను మళ్ళీ క్లారిటీ ఇస్తాను. అందరూ భ్రమలలో అందరూ తప్పుడు ఆ చర్చలో జరుపుతున్నాం కానీ 60 లక్షల ఓట్లు వాళ్ళు ఎన్రోల్మెంటే చేసుకోలే. ఓకే, అసలు ఎన్రోల్మెంట్ చేసుకోవాలంటే వాళ్ళ దగ్గర ఆధారం లేకపోయి ఉండొచ్చు, అసలు మనుషులు లేకపోయి ఉండొచ్చు. ఓకే. ఎన్రోల్మెంట్ చేసుకున్న 60 లక్షలలో 30 లక్షల ఓట్లు యాడ్ అయినాయి. మిగతా 30 లక్షల ఓట్లు చూపించిన ఆధారాలు తప్ప అయి ఉండొచ్చు, చూపించిన డాక్యుమెంట్లు దొంగ డాక్యుమెంట్ అయి ఉండొచ్చు, చూపించిన అంశాలలో వాళ్ళకి రిజెక్ట్ అయి ఉండొచ్చు. దీనికోసం అని సుప్రీంకోర్టే మొత్తం బెంగాల్లో ఉన్న అన్ని జిల్లాల యొక్క జడ్జెస్, మెజిస్ట్రేట్స్, జడ్జెస్ మొత్తం సిస్టమ్ అంతా కూడా వీళ్ళను న్యాయపరంగా వీళ్ళకు ఓటు ఉందా లేదా నిర్ణయం చేసి చెక్ చేసి వాళ్ళకు ఓటీయమని చెప్పిన. అట్లా చెప్పిన తర్వాత 27 లక్షల 30 లక్షల ఓట్లు వచ్చినాయి. కాబట్టి మీరు ఓటు అంటే తొలగించిన ఓటు ఏంటంటే 30 లక్షలు, 90 లక్షలు కాదు. ఈ లెక్క అర్థం చేసుకోండి. మీరు 90 లక్షలు తొలగించారట కదా, కాదు 90 లక్షలు తొలగించింది 90 లక్షలు కాదు, తొలగించింది 30 లక్షలే. అప్లై చేసుకొని వాళ్ళు అసలు మాకు ఓటు కావాలని అడిగిన వాళ్ళే లేరు. 60 లక్షల మంది లేరు పాత లిస్ట్ లో. 60 లక్షల మంది దొంగ ఓట్లన్నా ఉంటాయి, విదేశీ ఓట్లన్నా ఉంటాయి. వాళ్ళ దగ్గర సరైన ఆధారం లేకపోతే చనిపోయిన వాళ్ళు అయింటారు, ఇంకోటి అయింటారు. కాబట్టి ఈ లెక్కను అర్థం చేసుకోకపోతే మనం తప్పుడు సంకేతాలు, తప్పుడు అభిప్రాయాన్ని ప్రజలకు కలిగించిన వాళ్ళు అవుతామని నా అభిప్రాయం. కాబట్టి ఈ గెలుపుకు సంబంధం లేదని చెప్పదలుచుకున్నాను. రైట్, ఒక్క నిమిషం. తులసిరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మనతో పాటు జాయిన్ అయ్యారు. తులసిరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే సార్, మీకు కంగ్రాచులేషన్స్. కేరళలో చాలా రోజుల తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చారు. అలానే ఇంకొక 2-3 ఎక్స్పెక్ట్ చేశారు మీరు, తమిళనాడులో కానీ లేదంటే పుదుచ్చేరిలో కానీ, బట్ అక్కడ హ్యాపెన్ కాలేదు, అది సాధ్యం కాలేదు. కేరళలో మాత్రం సాధ్యమైంది. ఏంటి ఈ రిజల్ట్స్ని? 4 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం. ఈ రిజల్ట్స్ని మీరు ఏ విధంగా చూస్తారు కాంగ్రెస్ పార్టీ నుంచి? నా వైపు వచ్చేసి ఇది ఉగాది పచ్చడి, కాంగ్రెస్ కు సంబంధించి ఉగాది పచ్చడి. ఓకే, అంటే కేరళలో లాభం, తమిళనాడులో నష్టం, మిగతా 3 రాష్ట్రాల్లో స్టేటస్ కో. ఓకే, వెస్ట్ బెంగాల్లో ఏమీ లేదు, అస్సాంలో లేదు, పుదుచ్చేరి లేదు. కాబట్టి 1 లాభం, 1 నష్టం, 3 స్టేటస్ కో. కాబట్టి ఉగాది పచ్చడి. సేమ్ బీజేపీకి కూడా నాకు తెలిసి ఉగాది పచ్చడి. 1 ప్లస్ వెస్ట్ బెంగాల్, మిగతా 4 స్టేటస్ కో. అస్సాంలో ఉన్నారు వచ్చారు, పుదుచ్చేరిలో ఉన్నారు వచ్చారు, కేరళలో లేరు, వెస్ట్ తమిళనాడులో లేరు. కాబట్టి వాళ్ళు కూడా 1 ప్లస్ 4 స్టేటస్ కు. మిగతా లెఫ్ట్ కు వచ్చేసి నష్టం, తర్వాత డిఎంకేకు నష్టం, తృణమూల్ కాంగ్రెస్ కు నష్టం, టీవీకేకు లాభం. ఇది ఓవరాల్ గా 5 రాష్ట్రాల ఫలితాలు. ఓవరాల్ గా ఐఎన్డీ అలయన్స్, ఇండియా అలయన్స్ కూటమికి లాభమా నష్టమా? ఇప్పుడు ఇక్కడ ఈ ఎన్నికల్లో ఇండియా కూటమికి అర్థమే లేదు. ఎందుకంటే కేరళలో ఇండియా కూటమిలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్, వెస్ట్ బెంగాల్లో సెపరేట్ గా పోటీ చేశాయి. అటు లెఫ్ట్ సెపరేట్ గా పోటీ చేసింది కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్. కాబట్టి ఈ 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి అది ఇండియా దానికి అర్థం లేదు. కాబట్టి అది ఇండియా కూటమి కాదు, పార్టీలో పోయినా ఏ పార్టీకి ఆ పార్టీ. ఇది ఓవరాల్ గా 5 రాష్ట్రాలు చూస్తే. ఇంకా ఇండివిజువల్ గా ఒక్కొక్క రాష్ట్రం వస్తే నా అభిప్రాయము వెస్ట్ బెంగాల్ కు సంబంధించి ఒకవైపు మమతా సైడ్, ఒకవైపు బీజేపీ సైడ్ చూస్తే మమత వైపు నుండి 15 సంవత్సరాల పాటు అధికారంలో ఉండడం అనేది అది ఒక ప్రభుత్వ వ్యతిరేకతకు, ఆవిడ వ్యతిరేకతకు అది ఒక కారణం. తర్వాత ప్రజలు మార్పు కోరుకోవడం అనేది సహజము. కాబట్టి 15 ఏళ్ల తర్వాత మార్పు, ఆ మార్పును ఇది ఆవిడ సైడ్ నుండి ఆ మార్పును అందుకుండే స్థాయికి బీజేపీ చేరుకోవడము. బీజేపీ పోల్ మేనేజ్మెంట్ అంటే రిగ్గింగ్ అని కాదు, వాళ్ళు బూత్ స్థాయి నుండి వచ్చేసి క్యాడర్ను సమీకరించుకోవడము, ఏజెంట్ పెట్టుకోవడము, అమిత్ షా మొదటి దాని మీద అన్ని రాష్ట్రాల్లో కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. కాబట్టి బీజేపీకి సంబంధించి ఆ మార్పును అందుకుండే స్థాయికి వాళ్ళు ఎదగడము, పోల్ మేనేజ్మెంట్, తర్వాత కొంత హిందూ పోలరైజేషన్ అయినట్టు కనపడతా ఉంది. ఇవి వెస్ట్ బెంగాల్లో మమత ఓడిపోవడము, బీజేపీకి వచ్చినానికి అనుకుంటున్నాను. తమిళనాడులో అగైన్ ఇక్కడ కూడా స్టాలిన్ పోయేదానికి 1 మార్పు. ఆ రాష్ట్రంలో జనరల్ గా ఎవరి టర్మ్ వచ్చేసి మార్పు అనేది సహజంగా జరుగుతుంటుంది, ఒకసారి జయలలితకు తప్ప. కాబట్టి ఆ మార్పు నేపథ్యంలో ఆ సహజమైన ఆ రాష్ట్రంలో ఉండేది పీడా పనిచేసినట్టుంది. కొంత అవినీతి, కొంత కుటుంబ పాలన అది యాడ్ చేసినట్టుంది. దీన్ని ఈ మార్పును అందుకునే స్థాయికి ఆ పక్క టీవీకి ఎదిగింది. ఇదే జయలలిత ఉండింటే కన్నా ఏడీఎంకేలో జయలలిత లాంటి స్టేచర్ ఉండే వాళ్ళు ఉండింటే అది ఏడీఎంకి పోయిండేది.
జయలలిత లాంటి స్టేచర్ ఉండే వాళ్ళు ఏడీఎంకేలో కానీ బీజేపీ కానీ లేకపోవడంతో ఆ యొక్క మార్పు అనేది టీవీకే వచ్చింది. ఆ టీవీకేకి వచ్చేదానికి కారణం వచ్చేసి అతను సినిమా యాక్టర్ కావడము, జనరల్ గా యూత్ లో క్రేజు, దానికి తోడు మహిళల్లో కూడా ఫైట్ బిట్వీన్ స్టాలిన్ అండ్ విజయన్. స్టాలిన్ స్థాయికి పళనిస్వామి కానీ బీజేపీ లీడర్ విజయన్ ఎదిగినాడు కాబట్టి మార్పు కోరుకున్నప్పుడు ఆ మార్పు ఈ పక్క షిఫ్ట్ అయింది. ఇది తమిళనాడుకు సంబంధించి. ఇక మిగతా కేరళకు సంబంధించి ఆడ కూడా మార్పు పనిచేసింది. జనరల్ గా ఎవరి టర్మ్ మార్పు, అలాంటిది 2 టర్మ్స్ ఉన్నారు కాబట్టి మార్పు అనేది అక్కడ కూడా పనిచేసింది. దాన్ని మన 2024 లోక్సభ ఎన్నికల్లోనే ఆ మార్పు కనపడింది, స్థానిక సంస్థలో ఎన్నికల్లో మార్పు కనపడింది. కాబట్టి ఆ మార్పు అనేది కంటిన్యూ అయింది. అది కేరళకు సంబంధించి. ఇక అస్సాంకు సంబంధించి ఆడ కొంతవరకు మార్పును అందుకునే స్థాయికి కాంగ్రెస్ చేరలేదు. ఆ మార్పును 2 సార్లు కాబట్టి ఈసారి శర్మకు వచ్చేసి హిమంత శర్మ అతను ఒక విధంగా వచ్చేసి అది ఆయన వ్యక్తిగత బీజేపీ గెలుపుతో పాటు ఆయన వ్యక్తిగత ప్రతిష్ట కూడా కలిసినట్టుంది. తర్వాత ఏయుడిఎఫ్ కాంగ్రెస్ సెపరేట్ గా పోటీ చేయడం అనేది కూడా కాంగ్రెస్ ఓటర్లో చీలికించడానికి కారణం. అది కూడా ఒక ఉపయోగపడినట్టుంది. ఇంకా పుదుచ్చేరి వచ్చేసి ఇది మెయిన్ గా రంగస్వామి విజయం అనుకోవాలి, ఇది మిగతా అందరికంటే. సరే, ఇది ఓవరాల్ గా ఓవరాల్ ఒకసారి చూస్తే నేషనల్ ఎరీనాలో ఎక్స్ట్రీమ్ ఈస్ట్ నుంచి అంటే అస్సాం దగ్గర నుంచి ఇటు గుజరాత్ వరకు కాషాయం, అటువైపు నార్త్ నుంచి ఇటు సౌత్ వరకు. మీరు ఎక్స్ట్రీమ్ నార్త్ ఎక్స్ట్రీమ్ సౌత్ వదిలేయండి, ఎందుకంటే జమ్మూ కాశ్మీర్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ అట్లా కనిపిస్తుంది. ఇక్కడ కింద చూస్తే తమిళనాడు, కొంచెం కర్ణాటక, కేరళ, ఇవి తప్పితే మిగతా మొత్తం కాషాయం అయిపోయింది. ఇది ఇంతకు ముందర ఎప్పుడూ లేనంత కాషాయ ముద్ర పడింది భారతదేశం మీద అంటున్నారు. ఇది ప్రతిపక్షాలు ఎదగడానికి అవకాశం లేని సందర్భమా, లేదంటే ప్రతిపక్షాలు అంచనాలు తగ్గట్టుగా ఎదగలేకపోతున్నాయా? మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ 1984లో 2 కదా. ఆ రోజు వచ్చేసి ఇళ్ళనేదో కాంగ్రెస్ ముక్త భారత్ ఏదో పేర్లు ఆ రోజు ఎవరేం అనకుండానే మొత్తం ఎక్కడ ఆనవాళ్ళు కూడా లేదు కదా వచ్చేసి మొత్తం 2 సీట్లు నుండి వచ్చినప్పుడు. కాబట్టి ఇది చారిత్రక పరిణామ క్రమంలో ఇది సైక్లింగ్ జరుగుతూ ఉంటుంది. ఎల్లకాలం ఒకే పార్టీ అధికారంలో ఉండడం అనేది ప్రజాస్వామ్యంలో. అంటే ఇప్పుడు బీజేపీ వేవ్ నడుస్తుంది అంటారా? ఏం నడిచినప్పుడు కేరళలో ఏం రాలేదు కదా, తమిళనాడులో రాలేదు కదా. ఇప్పుడు కూడా ఈ 5 రాష్ట్రాలు తీసుకున్నా కానీ 2 రాలేదు కదా వచ్చేసి. ఆడ కూడా వచ్చేసి రావాలని ప్రయత్నం చేశారు కదా. కాబట్టి ఇది ఒక నిరంతర పోరాటం రాజకీయాలు. ఒక్కొక్కసారి కొన్ని ఫ్యాక్టర్స్ ఒక పార్టీకి అనుకూలం ఉంటాయి, కూటమికి అనుకూలం ఉంటాయి. కొన్నాళ్ళు ప్రజలు మార్పు కోరినప్పుడు ఈజీగా వచ్చేసి తమిళనాడు వచ్చేసి ఈజీగా మార్పు జరిగింది టీవీకి అనుకోకుండా. అదేవిధంగా రేపు 2029లో 3 సార్లు ఉన్నారు కాబట్టి 4వసారికి మార్పు కోరుకున్నప్పుడు కాంగ్రెస్ ఆ స్థాయికి ఎదిగింది అనుకోండి, ఈజీగా మార్పు వాళ్ళ చేతికి అందిస్తారు. ఆ స్థాయికి రాలేదనుకోండి, ఇంకా విధిలా కంటిన్యూ చేస్తారు. కాబట్టి మార్పు అనేది జనరల్ గా మనం ఒక కాలం నిర్ణయించే ప్రతీక అంటారా మార్పు? మార్పు అనేది మార్పు జనరల్ గా కోరుకుంటారు ప్రజలు. ఎస్పెషల్లీ నవీన యుగంలో యూత్ వచ్చేసి చరవేగంగా మార్పు కోరుకుంటారు. కానీ కోరుకున్నప్పుడు దాన్ని అందుకుండే స్థాయిలో వచ్చేసి కూటమి కానీ అపోజిషన్ కూటమి కానీ పార్టీ కానీ ఉంటే డెఫినెట్ గా పక్క మొక్కుతారు. లేనప్పుడు గతి లేనప్పుడు గంజే పానకమని ఇట్నే ఉంటారు. ఇది జనరల్ గా. రైట్. ప్రకాష్ రెడ్డి గారు ఏమంటారు? కాలం డిసైడ్ చేసిందా, ఇది కాషాయం డిసైడ్ చేసిందా? మార్పులో భాగంగానే మారింది, అంతేగాని పెద్దగా ఏమీ ఇందులో లేదు. 2029కి మేము రెడీ అంటున్నారు తులసిరెడ్డి గారు. ఒక రాజకీయ పార్టీగా వాళ్ళు రెడీగా ఉండాల్సిందే. ఏ రాజకీయ పార్టీ రెడీగా ఉండాల్సిందే. మేము 2 సీట్లు గెలిచినప్పుడు రెడీగా ఉన్నాం, 100 సీట్లు గెలిచినప్పుడు అడిగి ఉన్నారు, 200 సీట్లు గెలిచినప్పుడు అడిగి ఉన్నాం, 300 సీట్లు గెలిచినప్పుడు అడిగి ఉన్నాం. రాజకీయ పార్టీ యొక్క బాధ్యత కూడా అదే, వాళ్ళు రెడీగా ఉండాల్సిందే. దాంట్లో 2వ ఆలోచన అవసరం లేదు. నా అభిప్రాయం ఏంటంటే ఈ రోజు బెంగాల్లో ఓటమికి ఎవరు కారణం, ఎందుకు కారణం అని పక్కన పెట్టి ఈ ఓటర్ లిస్ట్ ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసిన ఈ ఓటర్ లిస్టు కారణమో లేకపోతే ఇంకోటి కారణమో కాదు, మమతా బెనర్జీ యొక్క అహంకారపూరిత పరిపాలన కారణం. అహంకారం అనేటువంటిది ప్రజలు దాన్ని భరించలేరు. మతాలు కులాలు పక్కన పెట్టిద్దాం. నేను చాలా స్పష్టంగా ఎందుకు భరించలేరు అంటే, మీకు ఎన్టీ రామారావు గారు 89లో ఓడిపోయినప్పుడు మీరు చూశారు కదా, ఆయన సంక్షేమ పథకాలు అద్భుతమైన సంక్షేమ పథకాలు, మహిళలకు ఆస్తి హక్కు, 2 రూపాయల కిలో బియ్యం, మండలాల ఏర్పాటు అన్ని జరిగినప్పుడు కూడా, అన్ని వచ్చినప్పటికి కూడా ఆయన అహంకారం ఏంటంటే నేను చెప్పబడితే గెలుస్తుంది అనే పదము చాలా నెగిటివ్ సెన్స్ లోకి పోయింది. అట్లాగే మమతా బెనర్జీ కూడా నేను బెంగాల్ ప్రైడ్, బెంగాల్ తెలుగు జాతి ఆత్మగౌరవం ఎన్టీ రామారావు అన్నాడు, నేను బెంగాల్ ప్రైడ్, బెంగాల్ ఆత్మగౌరవం ఎంతకాలం ఉంటుంది బెంగాల్ ఆత్మగౌరవం? ఆఖరి దప్పుల బాధలు ఆత్మగౌరవం ముందు నిలబడలేదు. దాని పర్యవసానంగా ఈ ఫలితాలు వచ్చినాయి. అయితే బెంగాల్ ఫలితాలు నేను చాలా స్పష్టంగా అది దేశం కోసం వచ్చిన ఫలితాలుగా నేను భావిస్తా. ప్రజలు దేశం కోసం ఓటేశారు.
ప్రజలు ఈ యొక్క దేశ సరిహద్దు రక్షణ కోసం ఓటేశారు. ఈవెన్ అస్సాంలో కూడా అంతే. ఎందుకంటే భారతదేశంలోకి చొరబడుతున్నటువంటి అక్రమ చొరబాటుదారులు ఒక్క బెంగాల్కే పరిమితం కాలే, బెంగాల్కే పరిమితం కాలే, అది తెలంగాణకు కూడా వచ్చింది ఆ సెగలు. ఇప్పుడు దాని గురించే ఎక్కువ చర్చ నడుస్తుంది. బీజేపీ కనుక బెంగాల్లో అధికారంలోకి వస్తే బంగ్లాదేశీ వలస లేదా కాందిశీకులో శరణార్థులో వేరే రూపాల్లో వచ్చేటువంటి వలసలన్నీ కూడా కట్టడి చేస్తారనేటువంటి ఒక చర్చ నడుస్తుంది. నేను చాలా స్పష్టంగా చెప్తాను, భారతదేశం కాందిశీకులకు సంబంధించిన అంతర్జాతీయ ఒప్పందంలో మనం సంతకం పెట్టలే. కాబట్టి కాందిశీకులకు మనం శరణార్థిగా వాళ్ళకు రక్షణ కల్పించడం కానీ వాళ్ళకు సంక్షేమం ఇవ్వడం బాధ్యత మనది కాదు. ఎందుకంటే అమెరికా పెట్టింది, అమెరికా చూసుకుంటది. చాలా యూరోప్ దేశాలు పెట్టినాయి, వాళ్ళు చూసుకుంటాయి. బట్ అంతర్జాతీయమైన ఒప్పందాలలో ఒక దేశంలో కష్టాల వల్ల కాందిశీకులు మన దేశానికి వస్తే వాళ్ళని రక్షించే పని మనది కాదు. ఇది ఎందుకంటే మనం సంతకమే పెట్టలే ఇప్పటిదాకా యుఎన్ చాప్టర్ లో. కాబట్టి దాని కాందిశీకులు ఎవరైనా వాళ్ళ అక్రమ చొరబాటుదారులే. మన లెక్కన మన చట్టాల ప్రకారం, భారత రాజ్య చట్టాల ప్రకారము ఎవరు కాందిశీకులకు వచ్చినా వాళ్ళు చట్టరీత్యా నేరంగా పరిగణించాలి తప్పిస్తే వాళ్ళకి శరణ ఇవ్వడం అనేది మన బాధ్యత కాదు. కాబట్టి భారత చట్టాలను గౌరవిస్తున్నప్పుడు స్పష్టమైనటువంటి అభిప్రాయం బంగ్లాదేశ్ నుంచి ఎవరు వచ్చినా. అయితే నేను బంగ్లాదేశ్ చొరబాటుదారుల అక్రమ చొరబాటుదారులు ఇప్పుడే కాదండి, పెద్దలు తులసిరెడ్డి గారు నేను ఒప్పుకుంటాను అనుకుంటున్నా, ముజిబుర్ రెహమాన్ బంగ్లాదేశ్ ఏర్పడకంటే ముందు బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి రాజకీయ అస్థిరత కారణంగా హిందువులే కాదు ముస్లింలు కూడా లక్షలాదిగా ముస్లింలు 71 కంటే ముందు షేక్ ముజిబుర్ రెహమాన్ గారి యొక్క కాలంలో కూడా భారతదేశానికి వచ్చారు. అక్రమంగా బెంగాల్ రాష్ట్రానికే వచ్చారు. వాళ్ళందరూ కూడా బెంగాల్లో సెటిల్ అయి ఉన్నారు. వాళ్ళను 71 తర్వాత బంగ్లాదేశ్ ఏర్పడ్డ తర్వాత వాళ్ళందరూ పోలే, అక్కడ మిగిలిపోయినారు. వాళ్ళందరూ కూడా అక్రమ నివాసస్తులుగానే గుర్తించాలి మనం ఈ రోజున. అది అస్సాంలో కూడా అటువంటి. కానీ మమతా బెనర్జీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మీరు ఇలాంటివన్నీ రైజ్ చేసి అసలు పరిపాలన సాధ్యం కాదు, బలమైన ప్రతిపక్షం ఎలా ఉంటుందో కూడా చూపిస్తామని చెప్పారు. నేను అందుకోసం ఇంతకుముందు ఒక మాట చెప్పాను, బెంగాల్ రాష్ట్రము ఇండిపెండెన్స్ స్వతంత్రం వచ్చినప్పుడు బాంబే క్యాపిటల్ సిటీ అనుకుంటాం, మన ఆర్థిక రాజధాని ఎన్ని అయితే పరిశ్రమలు ఉండేనో అంతకంటే ఎక్కువ పరిశ్రమలు కలకత్తా నగరంలో ఉండే. కలకత్తా నగరంలో ఉన్నటువంటి పరిశ్రమల సంఖ్య బాంబే కంటే ఎక్కువ ఉండే. మన దేశంలో అత్యధిక పెట్టుబడిదారుగా పారిశ్రామికవేత్తగా పేరు పొందిన బిర్లా హెడ్ క్వార్టర్స్ కలకత్తా నగరంలో ఉండే. ఎందుకు ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క కేంద్రం కలకత్తా నగరమే ఉండే. అంత ఆర్థికమైనటువంటి అభివృద్ధి, పారిశ్రామికీకరణ జరిగినటువంటి బెంగాల్లో అది కాంగ్రెస్ పాలన కావచ్చు, కమ్యూనిస్ట్ పాలన కావచ్చు, ఆ ట్రేడ్ యూనియనిజం, ఆ సోషలిజం పేరు మీద కాంగ్రెస్ గాని, ట్రేడ్ యూనియనిజం పేరు మీద కమ్యూనిస్ట్ పార్టీలు గాని, ఈ రెండు కూడా బెంగాల్ యొక్క విధ్వంసానికి కారణమైనవి. బెంగాల్ అందుకోసం ఆమె అభివృద్ధి అంటుంది చూస్తారా, అభివృద్ధి ఎందుకు కాలేదు అంటే పరిశ్రమలు పెట్టే వాళ్ళే రావట్లేదు, ముద్ద పరిశ్రమలు తరలిపోయినాయి, పరిశ్రమ కేంద్రాలే రావట్లేదు, పరిశ్రమలు పెట్టకపోతే పన్నులు కూడా రావు, ఆదాయం కూడా రాదు. ఆదాయం ఒకటి అంటే ఒక స్పష్టత అయితే వచ్చేసింది. అస్సాంలో కానీ, కేరళలో కానీ, బెంగాల్లో కానీ మీకు స్పష్టమైన మెజారిటీలు వచ్చినాయి కాబట్టి మీ విధి విధానాలను అమలు చేస్తారు, దాని మీద ఎలాంటి అభ్యంతరాలు ఉండవు. అక్కడ ఉండేటువంటి ప్రతిపక్షాలు దాని గురించి ఏం చేయాలనేది వాళ్ళ యాక్షన్ ప్లాన్ ఉంటుంది. తమిళనాడు రాజకీయం గురించి ఇప్పుడు తులసిరెడ్డి గారు కొన్ని ఆసక్తికరమైనటువంటి మాటలు చెప్పారు. అక్కడ ఏఐడిఎంకే కనుక బలంగా ఉంటే తమిళనాడులో వేరే రకమైన ఈక్వేషన్ చూసేవాళ్ళం, టీవీకే అనూహ్యంగా ఎదిగిన శక్తి మాత్రమే అంటున్నారు. మీరేమంటారు, మీరు ఏ విధంగా చూస్తున్నారు? నేను ఒక పాయింట్ చెప్తాను. నేను ఏఐడిఎంకే కానీ డిఎంకే కానీ, సరే మేము డిఎంకేతో పొత్తులున్నాం, ఒక కాలంలో ఏఐడిఎంకేతో పొత్తులున్నాం, కరుణానిధి గారు అప్పుడు డిఎంకేతో ఉన్నాం, జయలలిత గారితో ముందు 13 నెలల పాలనలో ఏఐడిఎంకే జయలలిత గారి విడ్రాల్ కారణంగానే ఒక్క ఓటుతో ఓడిపోయినటువంటి వాజ్పేయి గారు పార్లమెంట్ లోపల. కాబట్టి ఇది చూసినాం, అది చూసినాం. కాబట్టి ఈ యాంగిల్ మనం చూడాల్సిన అవసరం లేదు. కానీ నేనేమంటానంటే రామస్వామి పెరియార్ దగ్గర నుంచి, అన్నాదురై దగ్గర నుంచి, ఎంజి రామచంద్రన్ లేకపోతే కరుణానిధి దగ్గర నుంచి జయలలిత, స్టాలిన్ వరకు వీళ్ళందరిది కూడా లెగసీ అన్నాదురై లెగసీయే. ఈ రోజు అన్నాదురై లెగసీకి ఫుల్ స్టాప్ పడింది, అన్నాదురై లెగసీకి ముగింపు పడింది. కొత్త తరం రాజకీయాలు తమిళనాడులో వచ్చినాయి. దీన్ని మనం ఆహ్వానించాల్సిందే, పరిణామాలు ఎటుంటే మనం వేచి చూడాల్సిందే. ఇంకా మెజారిటీకి దగ్గరలో ఆగిపోయారు ఇప్పుడు టీవీకే కూడా. అసలు ముందు ఆ కుర్చీలో కూర్చొనిస్తారా? అయితే ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు జాతీయ రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వాళ్ళు ఇప్పుడిప్పుడే మన విజయ్ టీవీకి వాళ్ళ ఫాదర్ అడిగినాడు, మేము మద్దతు ఇచ్చడం కోసం ఆలోచిస్తున్నాం అన్నారు. అందుకోసం చెప్పండి, ఇండి గ్రూప్ ఈ ఎన్నికల ఫలితాల కారణంగా ఇండి గ్రూప్ కలిసి ఉంటుందా, ఇండి గ్రూప్ విడిపోతుంది? అసలు ఇండి గ్రూపే లేదంటారు కదా తులసిరెడ్డి గారు, అసలు ఆ గ్రూపే లేదు, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రమే ఎన్నికలు అంటున్నారు కదా. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం కరెక్టే. అందుకోసం మీకు ఈ సందర్భం కూడా గుర్తు చేస్తాను నేను. ఎందుకు చేరారు అంటే, ఆ రోజు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ వ్యతిరేకంగా
విశ్వాసం కల్పించేటువంటి స్థాయిలో మనం ప్రజల ముందుకు పోకపోతే, ప్రజలు మళ్ళీ మన మీద విశ్వాసం కలగకపోతే కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఇది ఎమర్జెన్సీ కొనసాగుతుంది అనేటువంటిది దీంతోనే వాళ్ళు అక్కడ చేశారు. ఇది అందుకోసం చెప్తాను, ఇప్పుడు ఇండి గ్రూప్ మీద విశ్వాసం పోయినారు. Right. మన పార్లమెంట్ Right. తులసిరెడ్డి గారు. అన్నారు, విశ్వాసం పోతే దాని ఇంపాక్ట్ దేశ రాజకీయాల్లో ఉంటది. స్టేట్ టు స్టేట్ మీరు అనుకోవచ్చు కాక, ఈ స్టేట్ లో కొట్లాడతాం, ఆ స్టేట్ లో కలిసి ఉంటాం అంటే ఉండొచ్చు కాక, అది మీకు అనిపిస్తుంది. కానీ ప్రజలు ఏ కోణంలో తీసుకుంటారు అనేటువంటిది చాలా మనం ఏమనుకుంటాము, మనం టీవీలో మాట్లాడుకున్నా ఏం మాట్లాడుకుంటామో, లేదా ప్రజల్లో మన ఆర్గ్యుమెంట్ ఎట్లుంటుంది, మన పార్టీ నిర్ణయాలు ఎట్లుంటాయని పక్కన పెడితే ప్రజల కోణం నుంచి నిర్ణయాలు చూడాలి కదా. మీరు Right. విశ్వాసం ఒకసారి తులసిరెడ్డి గారు. కలిగిస్తారా లేదా అనేటువంటిది. మన కాంగ్రెస్ పార్టీకి 99 సీట్లు రావడానికి ప్రధాన కారణం ఒక రకంగా బీజేపీయేతర ఓట్ల యొక్క కన్సాలిడేషన్ కూడా కారణమే. మాకు ఓట్ల పర్సెంటేజ్ తగ్గలే, సీట్ల సంఖ్య తగ్గింది. 300 సీట్లు నుంచి 240కి వచ్చినాయి. కారణం ఏంటంటే ఈవెన్ ఉత్తరప్రదేశ్ లో కావచ్చు, వెస్ట్ బెంగాల్ లో కావచ్చు, తమిళనాడులో కావచ్చు, మాకు ఓట్ల పర్సెంటేజ్ తగ్గకున్నా కూడా సీట్లు ఎందుకు తగ్గినాయి అంటే వాళ్ళ యొక్క పర్సెంటేజ్ వాళ్ళు పెరిగినారు. కారణం ఏంటంటే ఒకరికొకరు ఒక అలయన్స్ లో కావచ్చు, విశ్వాసం క్రియేట్ చేయడం వల్ల కావచ్చు ఆ సీట్లు వచ్చినాయి. ఈ విశ్వాసమే లేకపోతే వాళ్ళ సీట్లు 45 సీట్లకు, 50 సీట్లకు, 30 సీట్లకు ఇంకా దేనికో పడిపోవచ్చు కాక. అది వాళ్ళ ఇష్టం, రాజకీయ సంబంధం లేని అంశంగా చెప్పారు. తులసిరెడ్డి గారు, విజయ్ పార్టీకి కాంగ్రెస్ మద్దతు ఇస్తుందా? ఇప్పుడు ప్రకాష్ రెడ్డి గారు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ లేవనెత్తారు, ఏం చెప్తారు? నాకు తెలిసి విజయ్ పార్టీకి ఎవరు అవసరం లేదు నా అభిప్రాయం. వాళ్ళకి 10 సీట్లు తక్కువ వచ్చినా కానీ ఆటోమేటిక్గా గవర్నర్ లార్జెస్ట్ పార్టీగా పిలుస్తాడు, ముఖ్యమంత్రిగా ప్రమాణ నుంచి విశ్వాస తీర్మానం పెట్టుకోమంటాడు, ఆటోమేటిక్గా విశ్వాస తీర్మానం పెడతారు, అందరూ సపోర్ట్ చేస్తారు, లేకుంటే బయటికి వెళ్ళిపోతారు. కానీ అట్లా జరగట్లే కదా. ఇప్పుడు 2-3 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా. ఢిల్లీలో ఫస్ట్ కేజ్రీవాల్ గెలిచినప్పుడు ఏం జరిగింది, మహారాష్ట్రలో ఏం జరిగింది, మహా వికాస్ అఘాడి అని ఎలా వచ్చింది? ఇక్కడ డిఎంకే ఏడీఎంకే కలిసే పరిస్థితి ఉంటుందా? జోసఫ్ వాళ్ళ విజయ్ వాళ్ళ ఫాదరు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీని అప్రోచ్ అయినాడు, మీడియా ద్వారా కూడా అప్పీల్ చేసినాడు, మా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తే మంచిగుంటుందని అప్పీల్ చేసినాడు. దీన్ని మేము పరిశీలిస్తామని కాంగ్రెస్ కూడా స్పందించింది కాబట్టి నేను ఇప్పుడు చర్చ రియాక్షన్ వచ్చేసి డిఎంకే అడిగినా ఇస్తారు, కాంగ్రెస్ అడిగినా ఇస్తారు, ఏడీఎంకే అడిగినా ఇస్తారు, బీజేపీ అడిగినా ఇస్తారు, ఎవరైనా ఇస్తారు. విజయ్ వచ్చేసి మిమ్మల్ని అడిగితే వీరీరా, ఏడీఎంకే పక్కన పెట్టేసి బీజేపీ మీకు అంటే సీఎం సీట్ లో విజయ్ కూర్చొని ఇస్తారు. విజయ్ తో మీరు కలిస్తే డిఎంకే ఫేట్ ఏంది అనేది కూడా ఒక ప్రశ్నార్థకం అవుతుందని చెప్పదలుచుకో. దాని గురించి డిఎంకే కూటమే సపోర్ట్ చేయొచ్చు, కాంగ్రెస్ సెపరేట్ కాదు. డిఎంకే కూటమే సపోర్ట్ చేయొచ్చు, మీరు కూడా ఏడీఎంకే కూటమే సపోర్ట్ చేయొచ్చు. కాబట్టి పెద్ద ఇప్పుడు అతనికి అది ఇష్యూనే కాదు నా అభిప్రాయం. ఎవరు పొత్తు లేకుండా కూడా అతను వచ్చేసి ముఖ్యమంత్రిగా కొనసాగచ్చు. ఎందుకంటే పివి నరసింహారావు ప్రధానమంత్రిగా మైనార్టీ గవర్నమెంట్ నడిపినట్లు అతను వచ్చేసి నడిపేదానికి పెద్ద ఇబ్బంది ఉండదు నా అభిప్రాయం. కానీ అంటే సింపుల్ మెజారిటీ అయితే ఉండాలి కదా. మరి మహారాష్ట్రలో ఏం జరిగింది, మహా వికాస్ అఘాడి అని చెప్పని వచ్చి ముందు ఎలక్షన్స్ లో బీజేపీ ప్లస్ శివసేన కాంబినేషన్ లో కావాల్సినంత సీట్లు వచ్చినా కానీ చివరి నిమిషంలో ట్విస్ట్ జరిగింది కదా, పోస్ట్ పోల్ అలయన్స్ అని చెప్పని కొత్త ట్విస్ట్ వచ్చింది కదా. తమిళనాడుకు ఆడికే 4 పార్టీలు ఈడ వచ్చేసి ఆ పరిస్థితి లేదు. డిఎంకే ఏడీఎంకే ఈ రెండు కలవవు కదా ముందు, ఈ రెండు కలవని పరిస్థితి. కాబట్టి ఇక్కడ అసలు ముందు నాకు తెలిసి నేను చెప్పాను కదా, పివి నరసింహారావు మైనార్టీ గవర్నమెంట్ ను కేంద్రంలో ఒక ఆ రోజు కూడా దాదాపు 10-12 తక్కువ అంశాల వారి మద్దతు ఉంటుందంటారా? అసలు మద్దతు ఆటోమేటిక్ వచ్చేసి అతనికి ఇబ్బంది ఉండదంట. కొద్ది రోజుల పాటు, సంవత్సరం నెలల పాటు తర్వాత పరిపాలన బట్టి అప్పుడు ఇబ్బందులు రావచ్చు, కానీ అంతవరకు ఏం ఇబ్బంది ఉండదు. వచ్చేసి డిఎంకే వాళ్ళు దించారని చూడరు, ఏడీఎంకే వాళ్ళు దించాలని చూడరు. కాబట్టి అతనికి ఏం నాకు తెలిసి ఇబ్బంది ఉండదు. బీజేపీ నాయకత్వం అయితే ఒక 2 విషయాలు చెప్తుంది. ఇప్పుడు ఆల్రెడీ సౌత్లో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో మాత్రమే పొత్తుంది. ఇటు తెలంగాణ, కర్ణాటక నెక్స్ట్ 28 టార్గెట్ తెలంగాణ, కర్ణాటక ఆ విధంగా అడుగు పెట్టబోతున్నాం బలంగా అని చెప్పారు. నిజంగా అలాంటి ఎగ్జిక్యూషన్, అలాంటి ఆపరేషన్ బెంగాల్లో జరిగినట్టుగా కర్ణాటకలో కొంత బేస్ ఉంది బీజేపీకి ఆల్రెడీ. తెలంగాణలో జరిగేటువంటి అవకాశం ఉంటుందంటారా? ఇప్పుడు ఎన్ని ఎట్లా ఉంటాయంటే, కాలం కలిసి వచ్చినప్పుడు నడిచొచ్చే కొడుకు పుడతాడు, కాలం కలిసి రాకుంటే పై పంచే పామై కలుస్తుందని చెప్పేసి అలా కలిసి వచ్చినప్పుడు అందరూ పెద్ద మగోళ్ళే. ఈ 2 సీట్ల నుండి 303కి వచ్చినప్పుడు దానేవనాలు వచ్చేసి ఆ విధంగా కాంగ్రెస్ వచ్చేసి 414, కాంగ్రెస్ కు పార్లమెంట్ లో హైయెస్ట్ రాజీవ్ గాంధీ 414, 44కి వచ్చింది. వీళ్ళు 2 నుండి 303కి పోయినారు. కాబట్టి ఎల్లకాలము ఎవరి కాలము ఉండదు. వచ్చేసి పెద్ద పెద్ద గుప్త సామ్రాజ్యము, మౌర్య సామ్రాజ్యాలే కూలిపోయినాయి. విజయనగర సామ్రాజ్యం, మహోన్నత విజయనగర సామ్రాజ్యం
కాబట్టి కాంగ్రెస్ అది అంటే కాంగ్రెస్ ముక్త భారత్ అనేదాన్ని సాకారం చేస్తా ఉంటారు. ఇంకో 2-3 రాష్ట్రాలు క్లీన్ చేస్తే మొత్తం కాంగ్రెస్ ముక్త భారత్ అన్న అతిశయోక్తే, బీజేపీ ముక్త భారత్ అన్న అతిశయోక్తే. రైట్. కాబట్టి ఇవన్నీ ఊరికి పొద్దున మాటలు. కాబట్టి నినాదాలు ఇస్తున్నారు. కాబట్టి ఇది ఒక నిరంతర పోరాటం. అంటే మీకే అంత ఉంటే 414 ఇన్నేళ్లు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీకి భారత ప్రధానమంత్రి మొదలుకొని వార్డు మెంబర్ వరకు అప్రతిగతంగా పరిపాలించిన కాంగ్రెస్ కి ఎంత ఉండాలా? మీరు వచ్చేసి ఏ రాష్ట్రం లేరు కదా, ఏ రాష్ట్రంలో లేరు. 2 సీట్లు ఉంటే మీకే ఎంత ఉన్నప్పుడు బీజేపీకి మాకెంత ఉండాలి వచ్చేసి. రైట్ రైట్. ప్రకాష్ గారు కంక్లూడ్ చేద్దాం. ప్రకాష్ గారు మీరు ఏం చెప్తారు? దక్షిణాది ఆపరేషన్ ఏమైనా స్టార్ట్ అవుతుందా బెంగాల్ విజయం తర్వాత? ఆపరేషన్ ఇప్పుడే స్టార్ట్ కాదు, ఇంతకు ముందే స్టార్ట్ అయింది. ఓకే. కేరళలో మొదలు ఇప్పుడున్నటువంటి ఎంపీ గారు, మాకు ఒక ఎంపీ గెలిచారు కదా, సురేష్ గోపి గారు గెలిచినప్పుడు వారికి రాజ్యసభ సభ్యులు కూడా ఇచ్చారు. రాజ్యసభ సభ్యులుగా వాళ్ళు అంటే సాంస్కృతిక విభాగం నుంచి నామినేటెడ్ సభ్యులుగా వారికి అవకాశం వచ్చింది. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిందంటే ఆపరేషన్ అనేది ఇప్పుడే స్టార్ట్ కాలేదు, మొదలే స్టార్ట్ అయింది. అయితే దేశం మొత్తం మీద ప్రాతినిధ్యం కూడా ఉండాలి. కాబట్టి తమిళనాడు బీజేపీ లేదు కాబట్టి వదిలేస్తారు, కేరళ బీజేపీ లేదు, ఇప్పుడు మనం అధికారం రాలేదు కాబట్టి వదిలేస్తారనే చర్చ లేదు. తమిళనాడు విషయంలో, కేరళ విషయంలో, బెంగాల్ విషయంలో కానీ, అస్సాం విషయంలో కానీ ఎక్కడ వదిలిపెట్టే, తెలంగాణ విషయంలో, కర్ణాటక విషయంలో కూడా అదే ఉంటుంది వ్యూహం. వదిలిపెట్టలేదు. తెలంగాణ కర్ణాటక అయితే ఇంకా ఆటోమేటిక్ గా ఇప్పుడు ప్రతిపక్షం ఉన్నాం కాబట్టి ఆటోమేటిక్ వచ్చేస్తాం. తెలంగాణ కూడా వదిలిపెట్టేది లేదు. తెలంగాణ మొన్నటిసారి అనుకోని కారణాల వల్ల మేము అధికారాన్ని కోల్పోయినాం. అధికారం రాకుండా పోయింది. కోల్పోయినామంటే మాకున్న అధికారం కదా రాకుండా పోయింది. బట్ వచ్చే ఎన్నికలలో అవకాశం ఇవ్వకుండా జరిగినటువంటి అంశాలను బేరుజు వేసుకొని ఖచ్చితంగా ప్రత్యామ్నాయమే కాదు, మళ్ళీ 3వ ప్రత్యామ్నాయం అనే పదవిని ఉపయోగించట్లే. ఎస్ వీఆర్ ఆల్టర్నేటివ్. ఎందుకంటే ఎంపీ సీట్లు గెలిచినామా అప్పుడేమో 50-50గా పరిణామం కొనసాగితే మేము అధికారంలోకి వస్తాం తెలంగాణలో. కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత మీకు ఇంకొక పాయింట్ చెప్తా. ఇంట్రెస్టింగ్ ఒక పాయింట్ ఏంటంటే, వచ్చేటువంటి ఎన్నికలలో 3-4 ఎన్నికలు ఉన్నాయి కదా, హిమాచల్ ప్రదేశ్ కావచ్చు, లేకపోతే ఉత్తరాఖండ్ కానీ, లేకపోతే ఉత్తరప్రదేశ్ కానీ. ఉత్తరప్రదేశ్ లో 80 పార్లమెంట్ సీట్ల ఏరియాలో కాంగ్రెస్ పార్టీతో ఎస్పీ పార్టీతో కలిసిపోవాల్సిందే. హిమాచల్ ప్రదేశ్ లో అధికారం ఉంది, ఉండదా ఉండదు అనేటువంటిదే సర్వత్రా వస్తున్న చర్చ. ఇంకా ఉత్తరాఖండ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళకి వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఇక మళ్ళీ కర్ణాటక ఆ తర్వాత తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, ఈ 4 రాష్ట్రాలే మిగిలిన ఇప్పుడు నెక్స్ట్ లైన్ పంజాబ్. కాబట్టి 4-5 రాష్ట్రాలలో పంజాబ్ ఆపరేషన్ ఉంటది, తెలంగాణ ఆపరేషన్ ఉంటది, కర్ణాటక ఆపరేషన్. కాంగ్రెస్ కు కొద్దో గొప్ప అవకాశం ఉన్న రాష్ట్రాలు అయిపోయినాయి, ఒక కేరళ తప్పిస్తే. ఇంకా లేవు. నెక్స్ట్ మళ్ళీ తెలంగాణ, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ లో కూడా ఏ అవకాశం లేదని కనపడుతుంది మన పంచాయతీ ఎలక్షన్స్ కానీ గతంలో కానీ. కాబట్టి మిగిలిన రాష్ట్రాలు నెక్స్ట్ 20-28 దాకా కాంగ్రెస్ పార్టీ ఇంకా కొత్తగా కోలుకునేదానికి అవకాశం లేదు. సరే అయిపోయింది. కాబట్టి మేము తెలంగాణ ఆపరేషన్ కాంగ్రెస్ ఎట్లా ఓడిపోతుంది కాబట్టి ప్రత్యామ్నాయంగా మేము ఎదగటం కోసం మా ఆపరేషన్ ఉంటుందండి తప్ప. రైట్. థ్యాంక్ యూ ప్రకాష్ రెడ్డి గారు విశ్లేషణ అందించినందుకు. అలానే తులసిరెడ్డి గారికి కూడా ధన్యవాదాలు. ఇది 4 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో వచ్చినటువంటి విజయాలు ఖచ్చితంగా బీజేపీకి ఒక జోష్ తీసుకొస్తాయన్నారు. 2027-28 ఎలక్షన్స్ కూడా ప్రత్యేక యాక్షన్ ప్లాన్ ఉంటుందని ప్రకాష్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇక కాలం ఇచ్చినటువంటి గెలుపుతోనే కాషాయం రెపరెపలాడుతుంది. రాబోయే రోజుల్లో 2029 నాటికి కాంగ్రెస్ని బలంగా నిలబడతామని తులసిరెడ్డి గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.